చేసుకుంటాయి. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ అల్లు అర్జున్ ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు మాత్రం హాజరు కావాల్సి ఉంది. సో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అభిమానులు ఎవరైనా తరలి వచ్చే అవకాశం ఉందని భావించి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో, అల్లు అర్జున్ ఆయన నివాసం దగ్గర నుంచి చికటపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అల్లు అర్జున్ పోలీసుల కోర్టు ఆదేశాలతో పోలీసుల ముందు హాజరు కావడానికి వెళ్తూ ఉన్నారు. చికటపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. కోర్టు షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 4 వారాల పాటు వెళ్ళాలి. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలి. అల్లు అర్జున్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శిల్ప నాకు పూర్తి సమాచారం అందించడానికి శిల్పతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ కోర్టుకు బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తున్నారు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రెగ్యులర్ బెయిల్లో కొన్ని షరతులు విధించింది. 2 నెలల పాటు అంటే జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలల్లో కూడా ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, నేను ఎక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, సాక్షులను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదు, ఈ కేసును ప్రభావితం చేసే ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు, ఎవరిని ప్రలోభాలకు గురి చేయడం లేదు అని పోలీసుల ముందు ఆయన వివరణ ఇస్తారు. అక్కడ సంతకం చేస్తారు. చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ వెనక్కి వచ్చేస్తారు. అంటే అల్లు అర్జున్ 2 నెలల పాటు పోలీస్ స్టేషన్ ముందు ప్రతి ఆదివారం హాజరు కావాలి. అల్లు అర్జున్ ఆయన నివాసం దగ్గర నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. లోయర్ కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత శుక్రవారం బెయిల్ వచ్చింది. శనివారం నిన్న బెయిల్ ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. షూరిటీలు సబ్మిట్ చేశారు. 50,000 రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు సబ్మిట్ చేయాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్లో పేర్కొంది. ఈ ఆర్డర్స్ నేపథ్యంలో నిన్న షూరిటీ సబ్మిట్ చేశారు. నిన్న అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్ళి అయితే ప్రతి ఆదివారం కోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి షూరిటీలు సబ్మిట్ చేసిన మర్నాడే ఆదివారం ఈరోజు. సో మొదటి ఆదివారం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ ఏదైనా ప్రత్యేక ఆంక్షలు పెట్టారా? ఏంటి పరిస్థితి అక్కడ? ప్రస్తుతం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతో ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా ఇదే భద్రత కొనసాగింది. ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగింది. ఒకవైపు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో చుట్టూ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఇంకోటి రోడ్ పార్టీ కూడా ఏర్పాటు చేసి భారీ భద్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాసేపు క్రితం అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. ఏదైతే మొన్న నాంపల్లి కోర్టు విధించినట్టు బెయిల్ షరతులో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ చికటపల్లి పిఎస్ కి చేరుకున్నారు. ముఖ్యంగా 2 నెలల పాటు ప్రతి ఆదివారం వచ్చి పోలీసుల ఎదుట హాజరవ్వాలి. అందులో భాగంగా ఈ రోజు మొదటి ఆదివారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అండ్ సైన్ పెట్టి వెంటనే రిటర్న్ అవుతారా, లేకుంటే పోలీసులు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అనేది కూడా ఒక సస్పెండ్ గా కొనసాగుతుంది. కాసేపట్లోనే దీనికి సంబంధించిన తెరపనుంది. మొత్తం మీద భారీ భద్రత నడుమ జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి ఇక్కడ చికటపల్లి పిఎస్ కి అల్లు అర్జున్ చేరుకున్నారు. మొత్తం మీద ఇప్పటికే లోపలికి వెళ్లారు. అల్లు అర్జున్ ఒకరే వచ్చారు. మొత్తం మీద అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది మాత్రమే వచ్చారు అల్లు అర్జున్ వెంట. గతంలో అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒకవైపు అల్లు అరవింద్ కావచ్చు, తన మామ కూడా వచ్చారు. కానీ ఈసారి మాత్రం చాలా నార్మల్ గా వచ్చారు. ఎందుకంటే బెయిల్ షరతులో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ఎవరైనా వస్తున్నారా అక్కడికి? ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పుడు చేరుకున్నారు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు సైన్ కాకుండా ఏమైనా క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉండడంతో న్యాయవాదులు కూడా గట్టిగా ఉన్నారు. మొత్తం మీద సైన్ పెట్టి వెంటనే పంపిస్తారా, లేకుంటే ఏమైనా క్వశ్చన్స్ కూడా ఏమైనా అడుగుతారా అనేది కూడా సస్పెండ్ గా మారనున్నది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా వచ్చేయనుంది. ఇప్పుడు ప్రస్తుతం చికటపల్లి పిఎస్ దగ్గర మొత్తం పోలీసుల భారీ భద్రత కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ప్రొసీజర్ అంతా స్టేషన్ లో ఎంతసేపు ఉండే అవకాశం ఉంటుంది శిల్ప? అల్లు అర్జున్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కోర్టు షరతుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు హాజరవుతున్నారు. ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్లో? మొన్న విచారణకు వెళ్ళినప్పుడు సుమారు 2.5 గంటల పాటు ఆయన స్టేషన్లోనే ఉన్నారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు.
కానీ ఇప్పుడు బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం 2 నెలల పాటు పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వాలి అని చెప్పారు. కాబట్టి కేవలం సంతకం పెట్టి వచ్చేసే ప్రొసీజరే ఉంటుందా? ఏమైనా క్వశ్చన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందా? కేవలం సైన్స్ పెట్టి రిటర్న్ వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ కావచ్చు అన్ని కూడా ఇప్పటికే అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఏదైతే గతంలో హాజరైనప్పుడు 2 గంటల పాటు విచారించారు. సో ఈ రోజు షరతుల భాగంగా ఏదైతే బెయిల్ షరతుల ప్రకారం ఈ రోజు అల్లు అర్జున్ కేవలం ఇక్కడ సైన్స్ పెట్టి రిటర్న్ అవ్వనున్నారు. మొత్తం మీద ఒకవైపు ఎక్కడికక్కడ చిక్కడపల్లి పిఎస్ దగ్గర భారీ భద్రత కొనసాగుతుంది. ఎక్కడికక్కడ భారీ గేట్స్ పెట్టారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం మీడియాను మాత్రం ఇక్కడ లోపలికి అనుమతిస్తున్న. చుట్టూ కోచింగ్ సెంటర్ ఉండడంతో ఎవరిని కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండడంతో ఎవరిని కూడా రానియకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాసేపు క్రితం అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. సో ఏదైతే ప్రాసెస్ ఉంటాయో ఆ ప్రాసెస్ మొత్తం కూడా కేవలం సైన్ పెట్టి బయటకు పంపించారని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. లేకుంటే అదనంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద భారీ భద్రత అయితే ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ దగ్గర అయితే కొనసాగుతుంది. రోహిత్ రైట్ శిల్ప, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకుంటున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల ముందు హాజరై సంతకం పెట్టి అల్లు అర్జున్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలి అని బెయిల్ షరతుల్లో పేర్కొంది. అంతేకాదు సాక్షులను ప్రభావితం చేస్తే ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు అంటూ అల్లు అర్జున్కి షరతులు విధించింది. ఒకవేళ పోలీసుల అనుమతి లేకుండా, పోలీసులకు ఎటువంటి ఇన్ఫార్మ్ చేయకుండా ఆయన ఎక్కడికైనా వెళ్ళినా, ఇలా ఆదివారాలు రాకపోయినా బెయిల్ రద్దుకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. ఒకవేళ ఆయన ఏదైనా కారణంతో వెళ్ళలేకపోతే ఎందుకు వెళ్ళడం లేదో ఆ కారణాన్ని రిటర్న్గా ఆయన పోలీసులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మొదటి ఆదివారం, నిన్నే బెయిల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. పూచీకత్తులు నిన్న సమర్పించారు. నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్ళి నిన్న నాంపల్లి కోర్టు దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళిన దృశ్యాలు కూడా చూసాం. ఆయన 50,000 రూపాయలతో 2 పూచీకత్తులను సమర్పించి బెయిల్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేశారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రతి ఆదివారం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు అల్లు అర్జున్ హాజరు కావాలి అని ఆదేశాల నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్నప్పటి దృశ్యాలు. ఆల్రెడీ ఆయన ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ అభిమానులు ఎవరిని కూడా రావద్దు అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే శ్రీతేజను చూడటానికి అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకున్నారు నిజానికి ఈరోజు. కానీ రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. అల్లు అర్జున్కి ఈ విషయాన్ని తెలియజేయండి, అల్లు అర్జున్ని కిమ్స్ హాస్పిటల్కి రావద్దు,